ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలు బండకేసి కొడతారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రావణాసురుడు, మరీచురుడు, సభాహుతువు, శుక్రాచార్యుల ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ FCDA భవనాన్ని ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వాళ్ళను ప్రజలు తిరస్కరించారని, ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తే వచ్చేసారి వారికి ప్రతిపక్ష హోదా కూడా రాదని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. రేపటి భవిష్యత్తుకు ఈనాడే పునాదులు వేసి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా FCDA లోగో, వెబ్సైట్ను ఆవిష్కరించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు రామాయణంలో రావణాసురుడు ఉన్నట్టుగా ఈనాడు మన నగర అభివృద్ధిలో రావణాసురులు, మారీచులు, సుబాహులు, శుక్రాచార్యులు అందరూ ఉన్నారు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్ లో వండిండు, మారీచుడిని, సుబాహుల్ని మన మీదికి వదిలిండు. పెద్ద రాక్షసులు, పిల్ల రాక్షసులు కలిసి ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని మేము అడ్డుకుంటాం, మేము రద్దు చేస్తామని అంటున్నారు. ఈనాటి రాక్షసులు కడుపు నిండా విషం పెట్టుకొని, కళ్ళల్లో నిప్పులు పోసుకొని, ఇక్కడనే కాదు అమెరికాకి వెళ్ళి ఫ్యూచర్ సిటీని మేము రాగానే రద్దు చేస్తామంటారు. అయ్యా, మీరు రద్దయిపోయిన 1000 నోటు లాంటోళ్ళు. మీకు గతమే ఉంది కానీ మీకు భవిష్యత్తు లేదు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని తెలంగాణ ప్రజలు శ్మశానానికి పంపించారు. ఇక మీకు భవిష్యత్తు లేదు. ఈ భవిష్యత్తు నగరాన్ని రద్దు చేస్తామంటే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ ప్రాంత ప్రజలు బండకేసి కొడతారని ఈనాడు నేను చెప్పదలుచుకున్నాను.